ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరముల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంలోకి దేవుడు నడిపించాడు. వాళ్ళకు ఒక దేశం ఇచ్చాడు దేవుడు, కానాను అనే దేశం ఇచ్చాడు, అంటే ఇశ్రాయేలు దేశం. ఈ అబ్రాహాము సంతానం వీళ్ళందరికీ కూడా ఒక దేశం దేవుడు ఇచ్చాడు. ఈ దేశం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు అనేకమైన దేవతలు దేవుడిలో పూజ చేయడం బట్టి, దేవుడికి వ్యతిరేకంగా ఉండబట్టి, దేవుడి మాట వినకపోవడం బట్టి దేవుడు ఫిలిష్తీయుల్ని ఆయన వీళ్ళకంటే బలవంతులుగా మార్చి వీళ్ళు బానిసలుగా మారిపోయారు. ఇశ్రాయేలు బానిసలుగా మారిపోయారు, ఫిలిష్తీయులు రాజులుగా అయిపోయారు అన్నమాట. బానిసలుగా మారిపోయిన తర్వాత ఏదవుతుందంటే, ఫిలిష్తీయులు అందరూ కూడా వీళ్ళు పండిస్తుంటే, ఇశ్రాయేలు పండిస్తుంటే ఫిలిష్తీయులు వచ్చి ఆ పంటను తీసుకెళ్ళిపోతున్నారు. నీ జీవితం ఇలా కాకూడదు, దేవుడు ఆశీర్వాదం పొందుతున్న జీవితంగా మారాలి.